థ్యాంక్ యూ అండి. ఫైనల్గా ముగ్గురులో ఎవరైనా చెప్పచ్చు. ఒక వెరీ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఈ జెన్జీకి ఒక సీనియర్ లీడర్స్గా మీరు ఇచ్చేటువంటి ఒక సింగిల్ వర్డ్ సందేశం ఏంటి? ముగ్గురు 3 wordsలో చెప్పండి. అంటే ముఖ్యంగా యువతరం మారిపోయింది, సిచ్యువేషన్ మారింది. మేము మొదట్లో రాజకీయాల్లో మేము ఎంగేజ్లో, నేను 2004లో మంత్రి అయినప్పుడు గ్రామాల్లోకి వెళ్తే త్రాగునీటి కోసం బిందెలు పెట్టేవాళ్ళు, కరెంటు కావాలని ట్రాన్స్ఫార్మర్లు అడిగేవాళ్ళు, సబ్స్టేషన్ కట్టించమని అడిగేవారు, ఊర్లోకి బస్సు రావట్లేదు వేయించమని అడిగేవాళ్ళు. దట్ ఈస్ ఆ రోజు పాలిటిక్స్. ఇవాళ జెన్జీ ముందు, ఈ రోజు ఉన్న సమాజం ముందున్న ఛాలెంజ్ ఏంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎలినినో లాంటి, అంటే వస్తున్న వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, ఛాలెంజెస్ చాలా మారినాయి. అంటే డైనమిక్స్ మారింది ఆ రోజుకు ఈ రోజుకు. అయితే తప్పకుండా రాజకీయాల్లో యువత రావాల్సిందే, కానీ ఇట్స్ ఎ మిక్స్. సీనియర్స్ కూడా ఉండాల్సింది, ఒక ఇద్దరు కలిపి ఉన్నప్పుడు అద్భుతంగా జరుగుతుంది అనేది నా అనుభవం. గైడెన్స్ ఆఫ్ ద సీనియర్స్ డెఫినెట్గా దే హావ్ టు ప్రొసీడ్. యువతరానికి మీరు ఒకటి ఇమ్మన్నారు కానీ 2 సలహాలు ఇస్తానండి. ఒకటి, ఈ రోజున టెక్నాలజీతో 24 గంటలు నెట్ మీద కూర్చోకుండా, నాలెడ్జ్ ఈజ్ అన్ అసెట్, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎ బర్డెన్. అవసరమైంది, అవసరం లేనిది, పనికి మాలిన రీల్స్లో కూర్చోకుండా ఫోకస్ ఆన్ యువర్ వర్క్. రాజకీయాల్లోకి రావడం చాలా అవసరం. నేను రాజకీయాలంటే ఒక బురద అనుకునేవాడిని ఒకప్పుడు. వచ్చినాక రాజకీయాల ద్వారానే ఏదన్నా గనక ప్రజాసేవ చేయడానికి వీలవుతుంది అనేది నేను తెలుసుకున్నాను. కాబట్టి కానీ నాలాగానే మీ కాళ్ళ మీద మీరు గట్టిగా నిలబడి ఆర్థికంగా బాగా పటిష్టం అయినాక 40 సంవత్సరాల తర్వాతే రాజకీయాల్లో రమ్మని నేను చెప్తాను. థ్యాంక్ యూ. మీరండి. ఇది నేను సింగిల్ వర్డ్లోనే చెప్తాను. యూత్ అంతా కూడా జెన్జీ కమ్ ఫార్వర్డ్, పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్. థ్యాంక్స్. Now, from the audience, anybody is ready to ask questions? Anyone? Yes. Good evening. So, my name is Monica Polaki. So, my question is to all the 3 of you people. What made you to inspire to come into the politics? And so, do you encourage your generations and the following generations to follow the same path, or do you give any message? మాకు ఇన్స్పిరేషన్ ఒకటమ్మా. మా ఫాదర్ వన్స్ అగైన్ నాకేమన్నా అంటే, నాకు 2 కొడుకులు ఉన్నారు. సర్వీస్ ఆఫ్ ద నేషన్లో ఒకరినన్నా నేను యాక్చువల్గా ఆర్మీలో చేర్పియాలా, మిలిటరీలో చేర్పియాలా. ఐ వాజ్ సెల్ఫిష్ ఇనఫ్ నాట్ టు జాయిన్ ఐదర్ ఆఫ్ దెమ్. సో యూ సర్వ్ ద కంట్రీ ఇన్ సమ్ వే ఆర్ ద అదర్ అని అన్నారు. బికాస్ వీ హ్యావ్ అ లెగసీ, ఐ జాయిన్ పాలిటిక్స్ అండ్ సర్పంచ్ నుంచి ఇక్కడ వరకు వచ్చినాను. నెక్స్ట్ జనరేషన్ డెఫినెట్లీ దట్స్ వాట్ వీ బీన్ సేయింగ్. ఇన్ఫ్యాక్ట్ మా పిల్లలు కూడా ఎవరైనా కానీ వీఆర్ టెలింగ్ దెమ్, మీకంటూ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు పోండి, ఎగ్జాంపుల్గా ఉండండి, ఒక ఎగ్జాంపులరీ పొలిటికల్ లైఫ్ కూడా లీడ్ చేయమని చెప్పి ఆపర్చునిటీ ఇస్తున్నాం. నేను రాజకీయ నాయకుడు కావడం అనేది ఒక యాక్సిడెంటల్ అమ్మా. నిజంగా చెప్పాలంటే ఉద్యమంలో పనిచేసే క్రమంలో ఒక రాజకీయ నాయకుడిని అయ్యాను. నిజంగా రాజకీయాల్లోకి రావాలని రాలేదు. ఉద్యమ పార్టీలో పనిచేస్తూ రాజకీయ నాయకుడిగా నేను ఎదగడం జరిగింది. నెంబర్ 1. ఇంకా పిల్లల గురించి అంటారా, ఐ విల్ లివ్ ఇట్ టు దెమ్. వాళ్ళ ఇష్టాలు. అంటే ఈ రోజు పిల్లల్ని మనం ఫోర్స్ చేసే పరిస్థితి లేదు. అన్లెస్ మీకు నిజంగా ఆ డెడికేషను, ఆ టైం ఇచ్చి నేను ప్రజా జీవితంలో పనిచేస్తానని డిసైడ్ చేసుకుంటే రావచ్చు. కానీ నాకు హాలిడేస్ కావాలి, నాకు పర్సనల్ టైం కావాలి, పర్సనల్ లైఫ్ కావాలంటే ఐ డోంట్ అడ్వైస్. నేను ఇందాకే చెప్పానమ్మా, నేను నాట్ బై డిజైన్, బై యాక్సిడెంట్ వచ్చాను. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి, ఆయనే నన్ను తీసుకొని వచ్చి, నేను అడిగింది కూడా కాదు ఇలాంటి వాళ్ళు కావాలి రాజకీయాల్లోకి అని చెప్పి తీసుకొచ్చారు. అట్లాగే ఈరోజు వారసత్వ రాజకీయాల మీద అనేక సందర్భాల్లో, అనేక ప్రదేశాల్లో డిబేట్ జరుగుతుంటుంది. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకోవటం, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వాలనుకోవటం, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవ్వాలనుకోవటం అనేది, తండ్రి పొలిటీషియన్ అవటం వల్ల డిస్క్వాలిఫికేషన్ అవ్వకూడదు. సొంత ప్రతిభ మీద వాళ్ళు కనుక రాగలిగి సొసైటీకి హెల్ప్ చేయాలనుకుంటే డెఫినెట్గా రావచ్చు, తప్పేమీ లేదు.
వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే మా పిల్లలకి అదే చెప్పాను, వాళ్ళ ఇష్టం. నేను రావటం నాది ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రినర్షిప్, ఇండస్ట్రీస్, పాలిటిక్స్లో కూడా. మా పేరెంటల్, గ్రాండ్ పేరెంట్లు అందరూ కూడా బ్యూరోక్రసీ నుంచి వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు పిల్లలు రాజకీయాలంటే తప్పు అనేది మాత్రం అనుకోకూడదు అనేది నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకుంది. డెఫినెట్గా ఆలోచించి రాజకీయాల్లో రావాలనుకుంటే ఇందా నేను చెప్పినట్లు మీ కాళ్ళ మీద మీరు నిలబడి తల్లిదండ్రుల మీద, తాతల డబ్బు మీద ఆధారపడకుండా మీ లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ని డిశ్చార్జ్ చేసినాక రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుని బాగా సేవా కార్యక్రమాల్లో ఉండాలనేది నాకు సలహా. Thank you so much. But one more question I just wanted to ask for you, Sir Srujani garu. So మీరు ఇండస్ట్రియలిస్ట్ గా ఉన్నారు అండ్ పాలిటీషియన్ గా కూడా ఉన్నారు. సో విచ్ మేడ్ యూ కంఫర్టబుల్? అంటే మీకు ఏది మీకు మంచిగా అనిపించింది ఈ రెండిట్లో? ఇందా చెప్పారు కదమ్మా, నేను అనుక్షణం ఆహ్లాదకరంగా ఉంటాను, అన్వేషిస్తూ ఉంటాను. ఇండస్ట్రియలిస్ట్గా టైంలో అప్పుడు అయిపోయింది నాది వైరా. ఇప్పుడు పొలిటీషియన్గా 12 సంవత్సరాలు రాజ్యసభలో చేశాను. నాకు వచ్చిన అవకాశాలు చాలామందికి రాలేదు. అప్పుడున్న బాధ్యత అప్పుడు చేశాను. 4 సంవత్సరాలు ఈ భారతదేశానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా పనిచేశాను. తర్వాత అనుకోకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ ఎవరు ఆ విధంగా ఒక భారతీయ జనతా పార్టీ నుంచి గెలవడం అనేది అంత మెజార్టీతో జరగలేదు. అది కూడా నేను ఎంజాయ్ చేశాను. 38 రోజులు మాత్రమే ఆ నియోజకవర్గంలో నేను అప్పుడు పనిచేశాను. ప్రజలందరూ కూడా ఒకటే చెప్పాను, నా చదువు ఇది, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నా అనుభవం ఇది, నేను డెఫినెట్గా నా ప్రత్యర్థి కంటే నేను బాగా చేయగలను అనుకుంటాను. కాబట్టి నాకు నా ప్రత్యర్థికి మీరు పోల్చుకొని కంపేర్ చేసుకొని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా కంటెస్ట్ చేసేవాళ్ళు ఓటు నాకే వేయండి అని అడగటం ధర్మం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. కానీ మీ మనస్ఫూర్తిగా మీకు ఎవరికి ఓటు వేయాలంటే వాళ్ళకే వేయండి. ఈ కంపారిజన్ చేసుకొని మీకు ఎవరు సర్వీస్ చేయగలరు అంటే వాళ్ళకి వేయండి అన్నాను. అది డెఫినెట్గా పనిచేసింది. కులాలకి మతాలకి అతీతంగా కుల ప్రాతిపదిక మీద నిలబడి గెలవాలనేది నాకు ఇప్పుడు లేదు. అదృష్టవశాత్తు నాకు అలాంటి నియోజకవర్గం దొరికింది. కులాలకి మతాలకి అతీతంగా నేను గెలవగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. Good evening, Chief Guest and everyone present here. My name